గారికి, అమ్మగారికి, అలాగే నా తోటి సువార్థికులకు, సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇది చివరి ఆదివారం. మరి దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఇంతవరకు తన కృపాక్షేమముల చేత మనల్ని కాపాడి మనకు కంచె కాపుదల భద్రత క్షేమం ఇచ్చిన దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రములు చేద్దామా? చేతులెత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అయితే నేను అమ్మగారు మరి నాకేం చెప్పలేదు, కానీ ఏమో అనిపించింది. అయితే దేవుడు నిన్న రాత్రే మేము ఈ కీర్తన భాగంలో ఉన్నాము, కుటుంబ ప్రార్థనలో. ఇక్కడి వరకు చదువుతున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ కలిగించిన మాటలు ఏమిటంటే, ఇక్కడ 3వ వచనంలో చూసినట్లయితే మొదటి నుంచి 2 వచనాలు మనము అన్యజనులలో ఇంకా ఉంటున్నారు కదా. అన్యజనులు అంటే దేవుని రక్షణ పొందక, దేవుని మార్గంలో నడవక ఇంకా నశించిపోయే వారు ఉంటున్నారు కదా. వారిని గురించి, వారి కట్లను తెంపుదాం రండి, వారిని విడిపించుదాం రండి అని దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనము రక్షణ పొందిన మనము ఇంకా రక్షణ లేని వారిని రక్షించేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు బోధిస్తుంటున్నాడు. అయితే ఇక్కడ 3వ వచనం ఒకసారి చదవండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఈ వాక్యము ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో, మన భారతదేశంలో ఉన్న పరిస్థితులలో కరెక్ట్గా సరిపోదా అని నేను అనుకుంటున్నా. నిజమా కదా? భూరాజులు అంటే ఎవరు? రాజ్యం, అధికారం ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనకున్న అధికారం ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉన్న ప్రధాని కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు ఎలాగున్నాయి? క్రిస్టియన్ అనే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. మనము ఎవరైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారో, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారో, వారికి వ్యతిరేకంగా అన్నీ వస్తున్నాయి. ఆర్డినెన్సులు కావచ్చు, జీవోలు కావచ్చు, అవన్నీ కూడా అలాగే వస్తున్నాయి. మరి అవన్నీ వచ్చినప్పటికి కూడా మనం ఏ విధంగా ఉండాలనేది కింది వచనాలు మనకు తెలుపుతున్నాయి. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. వారందరూ ఏకీభవించి, ఏలికలు ఏకీభవించి వారు ఆలోచన చేసి మన పైన కుట్రలు పండినప్పటికీ నువ్వు భయపడవలసిన అవసరం లేదని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అయితే ఇందులో భూరాజులు అని రాయబడి ఉంటున్నది. భూరాజులలో మళ్ళీ అందరూ, ఇంతవరకు పాలించిన రాజులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉంటున్నారా, లేదా ఆరాధించని వారుగా ఉంటున్నారా అంటే, బైబిల్ గ్రంథంలో ఆరాధించేవారు కూడా ఉంటున్నారు. ఎవరు? మొట్టమొదటిగా ఈ కీర్తనల గ్రంథం రాసిన దావీదు గారే. ఆయనను పెద్ద భక్తుడు, పెద్ద రాజు అయి ఉంటున్న దావీదు గారు కూడా ఆయనను ఆరాధించుంటున్నాడు, ఆయన కొరకు కీర్తనలు పాడి ఉంటున్నాడు. మరి వారి కొడుకు కూడా సొలొమోన్ అయ్య కూడా మంచి జ్ఞానవంతుడు అని కూడా సెలవిచ్చుంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో, మరి ఈ అంత్యకాల దినములలో ఏదైతే దేవుడి రాకడ సమయం సిద్ధముగా ఉంటున్నదో, ఆ ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రకటించినట్లుగా అంత్యకాల దినములు రాబోవచ్చు ఉంటున్నాయి, శ్రమ దినములు రాబోవచ్చు ఉంటున్నాయి. మరి ఎందరైతే ఇంకా మన బంధువులలో కావచ్చు, మన స్నేహితులలో కావచ్చు, నీకు కలిగిన అంతటిలో అంటే సమస్తం అంతటిలో నీకు కలిగిన చిన్న మనవళ్ళ కానుంచి, మనవరాళ్ళ కానుంచి అందరూ కూడా దేవుణ్ణి విశ్వసించి ఆ నిత్య రాజ్యములో, ఆ సియోనులోకి దేవునితో పాటు నడపబడే వారిగా ఉండాలనేది ఈ కింద వచనాలు మనం చదివినట్లే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అక్కడ 5వ వచనం చూడండి. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. అయితే ఎవరైతే దేవుని నమ్మక, విశ్వసించక ఇంకా ఇలాగా భూరాజులందరూ ఏకమై వారికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకొనొచ్చు ఏకీభవించి, వారు ఏదైతే పడద్రోయవలనని, ఎవరైతే దైవభక్తిలో ఉంటున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటున్నారో, వారిని పడదోయాలని ఎవరైతే ఆలోచన చేయుచుంటున్నారో, వారిని బట్టి దేవుడు ఉగ్రుడై ఉండును, కోపించును అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. దాని కింది వచనం కూడా చూసినట్లయితే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సియోను అంటే ఏంటి? సియోను అంటే దేవుని మందిరం. మనము ఆ నిత్య సియోనులోకి వెళ్ళే వారంగా ఉన్నాం కాబట్టి, అక్కడ ఎవరిని ఆసీనుడిగా చేసి ఉంటున్నాడు? దేవుడు రాజును ఆసీనుడిగా చేసి ఉంటున్నాడంట. ఆ రాజు ఎవరు? మనకు అభిషక్తుడైన యేసయ్యనే కదా మనకు రాజు. రాజులకు రారాజు మన యేసురాజు అని మన పాటలు కూడా పాడతాం కదా. మరి ఆ రాజును అక్కడ ఆల్రెడీ దేవుడు నియమించి ఉంటున్నాడు. మనము ఆ రాజ్య పరిపాలనలో ఉండాలి, కానీ ఇహలోక సంబంధమైన వాటి కొరకు, మన శరీరం సంబంధమైన బంధకాల గురించి కానీ, మన శరీర సంబంధమైన ఈ ఇహలోకంలో పెట్టే బాధల గురించి కానీ మనం ఆలోచించాల్సిన అవసరము లేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు రాజుగా ఉంటున్న దేవుడు, దేవాది దేవుడు ఆ సియోనులో
పరిశుద్ధమైన దేవుడు అక్కడ రాజులు దేవుని యొక్క కుడిపార్శ్వమందున కూర్చొని మనకు కూడా ఆ రాజ్యసింహాసనాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు. అయితే మనము ఎలాగ ఉండాలా? మనకు కలిగిన దానిలో దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలా, దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలా. ఇంకా ఎవరైనాను కూడా మన కుటుంబంలో రక్షణ లేకుండా ఉన్నారా? ఇక్కడ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోవచ్చు ఉంటున్నాం. నూతన సంవత్సరం అంటే ప్రతిదీ నూతనంగా ఉండాలని మనం కోరుకుంటాం. కొత్త బట్టలు, పోయినసారి అయ్యగారు కూడా క్రిస్మస్ రోజు ఆరాధించేటప్పుడు కూడా చెప్పినాడు కదా, క్లాసు, కేకు, అవన్నీ కూడా మనం ఉండాలనుకుంటాం. మరి దేవుని నూతనమైన క్రియలు మనలో ఉండాలని మనం అనుకుంటున్నామా? దేవుని యొక్క నూతన తలంపులు మన మీద ఏమై ఉంటున్నాయో ఆ తలంపులను మనము కలిగి జీవించాలని మనం అనుకుంటున్నామా? ఆ నూతన మార్గం వైపు నడవాలి. ఈ సంవత్సరంలో నేను ఇక్కడ తప్పిపోయి ఉంటున్నాను, నేను ఇక్కడ పడిపోయి ఉంటున్నాను, తిరిగి ఇలాంటివి నేను చేయకూడదు, నూతనంగా దేవుణ్ణి ఆరాధించాలి, ఇంకా నూతనంగా దేవుని కొరకు నేను నిలబడాలి, ఇంకా నూతన ఆత్మలను దేవుని కొరకు నేను రక్షించి నా మందిర ఆవరణంలో, ఈ సియోన్ అనే ఆ మందిర ఆవరణంలోకి నేను నడిపేవారిగా, ఆ ద్వారంలాగా నేను ఉండాలి అని మనం అనుకుంటున్నామా? అలాగా ఈ నూతన సంవత్సరంలో మనము అలాగ ఉండేవారిగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోచుంటున్నాం కదా. ఇది చివరి ఆదివారం, చివరి పరిశుద్ధాత్మగా మనము జీవించే ఆదివారముగా ఉంటున్నది. మరి నూతన సంవత్సరంలో కదా మనం ఇంతకంటే పరిశుద్ధంగా, ఇంతకంటే దేవుణ్ణి ఆరాధించేవారిగా, ఇంతకంటే దేవునికి మందిరానికి అనేక మందిని నడిపేవారిగా, ఆ ద్వారబంధముగా మనం ఉండాలని దేవుని యొక్క అంశమై ఉంటున్నది. ఆ కింది వచనం చూసినట్లయితే, నన్ను అడుగుము, అదేనా 7 చదవండి. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఇక్కడ చూడండి, నా కట్టడలను మీకు వివరించేదను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని దేవుడు మాట్లాడుచుంటున్నాడు. దేవుడు మనల్ని కని ఉన్నాడు. మరి మన పిల్లలు ఏమవుతారు? ఇప్పుడు నేను ఆశీర్వాదమయ్యా కొడుకును, నా పిల్లలు ఏమవుతారు? మనవాళ్ళు అవుతారు. మరి మనం దేవుణ్ణి మనల్ని కన్నప్పుడు మన పిల్లలు ఇంకా రక్షణ ఎందుకు పొందలేకున్నారు? రక్షింపబడిన నువ్వు నీ పిల్లలు ఇంకా రక్షణలోకి రాలేదంటే దేవుడు నిన్ను కన్నాడని ఇక్కడ దేవుడు మాట్లాడుచు ఉంటున్నాడు. దేవుని కని ఉన్నాడంటే దేవుడు నిన్ను కనిపెట్టి వెతికి నిన్ను రక్షించినాడని అర్థం. కని ఉన్నాడంటే ఆయన కడుపులో గర్భం మోసి కని ఉన్నాడని కాదు అర్థం. అక్కడ కని ఉన్నాడంటే దేవుడు నిన్ను కనిపెట్టి నశించిపోతున్న వాటిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని ఏ విధంగా అయితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచుంటున్నాడో అలాగా కనిపెట్టి నిన్ను ఆ నాశనములోకి వెళ్లకుండా నిన్ను రక్షించి బ్రతికించి నిన్ను కని ఉన్నాను, నా కుమారునిగా నీకు స్వాస్థ్యం ఇచ్చినానని దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉంటున్నాడు. మరి మన పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు? దేవుణ్ణి కనిపెట్టేవారిగా ఉంటున్నారా? దేవుడు కనిపెట్టి వాళ్ళను కూడా రక్షించేవారిగా అలాంటి స్థితిలో మన పిల్లలను మనం నడుపుచూ ఉంటున్నామా? ఎలాంటి స్థితిలో మన పిల్లలకు మన మార్గాలు చూపిస్తుంటున్నాం? నీవైతే మందిరానికి వస్తుంటున్నావు, నేనైతే మందిరానికి వస్తుంటున్నా. మరి మనకు పిల్లలు ఉన్న పిల్లలు మందిరానికి వస్తూ ఉంటున్నారా? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారా? కుటుంబ ప్రార్థన కావచ్చు, కుటుంబంలో ప్రవర్తన కావచ్చు, కుటుంబం పెద్దగా ఉన్న మనము ఆ కుటుంబంలో ఎలాగ ప్రవర్తించే వారిగా ఉంటున్నాం? మనమే చెడు త్రోవలకు, చెడు అలవాట్లకు వెళ్ళి కేవలం మందిర ఆవరణంలోనే దేవుణ్ణి ఆరాధిస్తూ మిగిలిన అన్ని సందర్భాల్లో దేవుణ్ణి దూషించేవారిగా. దేవుణ్ణి దూషించడం అంటే ఇతరులను బూతులు మాట్లాడడం, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇతరుల పట్ల మనము ఏ విధంగా ఉంటున్నాం? దేవుడు నీ శత్రువును ప్రేమించమని చెప్పినాడు. మరి మన కుటుంబంలో ఉన్న వారిని మనం ప్రేమించలేకపోతే శత్రువుని ఎప్పుడు ప్రేమిస్తాం? శత్రువుని ఎప్పుడు క్షమిస్తావు? ఎప్పుడు శత్రువును నువ్వు మందిరానికి నడిపేవారిగా ఉంటావు? చూడండి, ఈ విషయాలన్నీ కూడా మనకు దేవుడు ఈరోజు నేర్పించేవాడిగా ఉంటున్నాడు. మరి ఆ కింద వచనంలో, నా కట్టడలను నేను మీకు నేర్పిస్తున్నాను, నేను మిమ్మల్ని కని ఉన్నాను, నా కట్టడలను, నా ఆజ్ఞలను మీరు గైకొనవలసిన వారిగా ఉంటున్నారు. దేవుని కట్టడలు, ఆజ్ఞలు ఏమైంటున్నాయి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని చెప్పినాడు దేవుడు. అదే కదా ఆయన చేసి చూపించినాడు. ఆయన జీవిత పదంత్రములో ఆ 3.5 సంవత్సరములు కూడా ఆయనను హింసించి బాధ పెట్టి ఆ మరణశిక్షకు అప్పచెప్పిన వారిని కూడా ఆయన ఏమంటున్నాడు? దేవుడా, వీరేమి చేయించుంటున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించమని చెప్పినాడు. అలాంటి కృప అంత గొప్ప భక్తులు మనం కానప్పటికీ చిన్న విషయంలో మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి ఉంటున్నారో, మనల్ని ఎవరైతే బాధ పెట్టి ఉంటున్నారో వారిని కూడా మనము క్షమించగలిగే గుణము మనకు ఉండాలి. అప్పుడే మనం క్రీస్తు వారం అవుతాం, క్రీస్తు కనిన వారం అవుతాం. అంతేగాని మనం రక్షణ పొందినంత మాత్రాన
మనము రక్షింపబడినంత మాత్రాన మనము దేవుని పిల్లలమని అనడానికి అవకాశం లేదు. ఆయనను ఏ విధంగా అయితే మనకు మాదిరికరంగా ఒక దారి చూపించినాడో ఆ దారిలో నడుస్తేనే కదా నువ్వు పరలోకానికి వెళ్తావు. వేరే దారిలో వెళ్ళి దేవా నాకు కష్టాలు వచ్చినాయి, ఇక్కడ కంపలు ఉన్నాయి, ముళ్ళలు ఉన్నాయి అని అంటే కాదు కదా. మన మందిరానికి ఇక్కడ ద్వారం ఉంటున్నది, ఇటు రావాలి కానీ నీ ఈ కంపలలో పడి వస్తాను మందిరానికి అంటే నాకు కంపలు గుచ్చుకుని ఆయన నువ్వు బాధపడాల్సిందే. ఎందుకు బాధపడుతున్నావు? దేవుడిచ్చిన మార్గంలో నువ్వు రావట్లేదు. వేరే మార్గంలో వస్తే ఏమవుతుంది? కంపలు గుచ్చుకుంటాయి, ఏమైనా జరగచ్చు, పాములు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అక్కడ. దేవుడు నీకు ఒక మార్గాన్ని, రాజ మార్గాన్ని నీకు ఇచ్చినాడు. ఆ మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. కానీ అటుపోయి ఇటుపోయి తిరిగి వచ్చి దేవుడు నాకు అది చేయలేదు, నాకు కంపలు గుచ్చుకున్నాయి, నాకు శ్రమలు వచ్చినాయి, ఈ కంపలలో నేను పడిపోయినాను, ఈ శ్రమలలో నేను పడిపోయినాను అని అనడానికి మనకు అవకాశం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ రాజమార్గం ద్వారా నువ్వు ప్రవేశిస్తావో అప్పుడు ఆ నిత్య సీయోనులో కూడా నువ్వు ప్రవేశించేవారిగా ఉంటావు. ఆ నిత్య సీయోనులో మనము దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉంటాం. కింద వచనం 8వ వచనం చూసినట్లయితే, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. అయితే నన్ను అడుగుము, నేను నీకు భూనివాసులందరినీ నీకు స్వాస్థ్యముగానే ఇస్తానని దేవుడు మాట్లాడుచుండు. అయితే మనం ఏం అడుగుతున్నాం? ఆరాధనలో మనం ఏం అడుగుతున్నాం? భూదిగంతముల వరకు ఇస్తానని దేవుడు ఇచ్చినాడు కదా వాగ్దానం అని. మనం ఎలాంటివి అడుగుతున్నాం? దేవుడు ఇక్కడ చెప్పిన వచనం వేరు, మనం అడిగే విధానం ఏ విధంగా ఉంటుంది? మనం శరీరకరమైనవి అడుగుతున్నామా? ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సర్వజనులను నీకు స్వాస్థ్యముగా ఇస్తానని మాట్లాడినాడు. అంటే దేవా, ఇదిగో నా కుటుంబంలో ఇంకా నా కొడుకు రక్షింపబడలేదు, నా కుటుంబంలో నా కోడలు రక్షింపబడలేదు, నా బంధువులు రక్షింపబడలేదు, నా స్నేహితులు రక్షింపబడలేదు, ఇంకా తాగుడుకు బానిసలై, మత్తు పానీయములకు బానిసలై వారికి ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఇవి మనం అడిగేవారిగా ఉండాలి. మనకు స్వాస్థ్యము, జనులను స్వాస్థ్యముగా ఇస్తాడంటే ఇదిగో నేను పలానా ఏ ద్వారా నేను రక్షింపబడినానని వాళ్ళు సాక్ష్యం చెప్తారు. అదే నీ స్వాస్థ్యం, అదే నువ్వు పొందుకునే నీ ఆస్తి. నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించినావని పైన పరలోకంలో దేవుడు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పేవారిగా ఉండాలి. ఆ లెక్క వేసినప్పుడు నీ వంతు ఆ తూనికలో కొలిసినప్పుడు నువ్వు కిందికి పడిపోయేవారిగా ఉంటావా, లేదా తూనికలో సమానముగా నిలబడేవారిగా ఉంటావా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భూదిగంతముల వరకు అని ఇక్కడ దేవుడు మాట్లాడుచుంటున్నాడు. భూదిగంతముల వరకు అన్నప్పుడు మనము భూములను అడుగుచుంటున్నాం, ఆస్తులను అడుగుచుంటున్నాం. కానీ ఆ భూదిగంతములలో మేము పడిపోకుండా పరలోకమందు నా రాజ్యంలో మేము స్వాస్థ్యముగా నీ కొరకు నిలబడాలి తండ్రి అని మనం అడిగేవారిగా లేం. ఎందుకు లేం? మనము శరీరకరమైనవి అడుగుతున్నాం కానీ ఆత్మానుసారమైనవి అడగడం లేదు. ఆరాధనలో కావచ్చు, నీ కుటుంబ ప్రార్థనలో కావచ్చు, నీ వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, ఎక్కడైనా కూడా నువ్వేం అడుగుచుంటున్నావు? నీకు ఆస్తి అడుగుచుంటున్నావు. భూమిని అంటే ఈ భూదిగంతముల వరకు నాకు ఇస్తా అన్నాడు దేవుడు, ఈ భూమి అంతా నాకే కావాలని అడుగుచుంటున్నావు. కానీ ఆత్మకరమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మానుసారమైన ఆ పరలోకమైన దివ్యమైన ఆ వాక్కులను కానీ ఆ కృపావరములను కానీ మనము అడగలేకుండా ఉంటున్నాం. వారికి వచ్చింది, వీరికి వచ్చింది, వారు బాగుపడుచుంటున్నారు, వీరు బాగుపడుచుంటున్నారని ఎదుటి వారి గురించి నువ్వు సతమతమై నీలో నువ్వు బాధపడచ్చు, కృంగిపోవచ్చు. వారి పిల్లలు బాగున్నారు, వీరి పిల్లలు బాగున్నారు, అదే ఆలోచన చేస్తున్నావు. కానీ ఎంతవరకు అదే ఆలోచన చేస్తున్నావు కానీ నాకు దేవుడు తోడుంటే సమస్తమును నాకు సాధ్యమే అనే ఆలోచన మనకు రావడం లేదు. దుష్టుడు అలాగ మనకు కల్పిస్తుంటున్నాడు. శరీరకరమైన ఆశల వైపు మనకు వెళ్ళాలని శరీరాన్ని ప్రేరేపణ చేస్తూ ఉంటున్నాడు. మరి ఆ దుష్టుల ఆలోచన చొప్పున ఇందాక మొదటి కీర్తనలో కూడా అవార్డు ఉంటా. అలాగ మనం ఉండకూడదు. వాడు చెప్పే ఆలోచనలు మన శరీరానికి చెప్తున్నాడు. ఆ ఆలోచనలో మనం పడిపోకుండా ఆత్మానుసారమైన దివారాత్రములు ఆయనను ధ్యానించుచు ఆయన ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రం అనే ఈ వాక్యాన్ని మనము పాటిస్తూ ఆయనను అనుసరించే వారిగా మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆయన ఇచ్చేవాడే ఉంటున్నాడు. మరి ఆ పరలోకమందు ఉన్న వాటిని మనము పొందుకునే వారిగా ఉంటున్నాం. అయితే ఇక్కడ 10వ వచనం చూసినట్లయితే, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. చూడండి, ఇక్కడ మొదటగా 3వ వచనంలో ఏం రాయబడి ఉంటున్నదంటే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇక్కడ భూరాజులు యెహోవాను ప్లస్ అభిషక్తుని అని 2 రాయబడి ఉంటున్నాడు. యెహోవా అంటే ఎవరు? పరలోకమందున్న తండ్రి. అభిషక్తుడు అంటే ఎవరు? క్రీస్తు అయిన యేసుక్రీస్తు ప్రభు.
మరి ఇక్కడ ఇద్దరికి కూడా వారు లోబడల వారుగా ఉంటున్నారు. అయితే ఇక్కడ 10వ వచనంలో ఏం చెప్తున్నాడు దేవుడు? కాబట్టి రాజులారా రాజులారా వివేకులై ఉండుడి, వివేకులై ఉండుడి, భూపతులారా భూపతులారా బోధనందుడి. బోధనందుడి అని చెప్తున్నాడు. రాజులకు మరి బోధించాల్సిన బాధ్యత ఎవరిదిగా ఉంటున్నది? మనదే. రాజులకు బోధించే బాధ్యత మనదే. వాక్యాన్ని బోధించాల్సిన బాధ్యత మనకు ఉంటున్నది. వాక్యానుసారంగా వారిని కూడా నడుచుకోమని చెప్పే బాధ్యత మనదే. రాజులకే కాదు, సర్వజనులకు కూడా మనము సువార్త ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం. మరి మనం ప్రకటించవలసిన మనమే ఈ వాక్యానుసారముగా జీవించకుండా శరీరసారంగా జీవించినప్పుడు మరి ఎట్లా నువ్వు భూపతులకు, రాజులకు, నీ ఇంటి పక్కన వారికి, నీ కుటుంబంలోని వారికి నువ్వు వాక్యాన్ని బోధిస్తావు? ఎలాగా వారు ఈ మార్గంలో నడవమని వారికి చెప్పేవారిగా ఉంటావు? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైతే భూరాజులు ఆయన మాట విననోళ్ళ వారిగా ఉంటున్నారో ఇక్కడ మీరు వివేకము కలిగి ఉండుడి అని దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. వారికి కూడా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు నా బోధను మీరు వినండి అని చెప్తున్నాడు. అక్కడ కింద 11వ వచనంలో చూసినట్లయితే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. చూడండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఎవరైతే ఇక్కడ భూరాజులు భయమునొందక ఆయనను ఇబ్బంది పెట్టినారని ఇక్కడ 3వ వచనంలో రాయబడి ఉంటున్నదో, అలాగే ఇక్కడ 11వ వచనంకి వచ్చేసరికి భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు ఆయన సన్నిధిలో సంతోషించుడి అంటున్నాడు. మరి మనం భయభక్తులు కలిగి జీవిస్తుంటున్నామా? వణుకుచు సంతోషించే వారిగా ఉంటున్నామా? వణికేటప్పుడు సంతోషం ఎట్లా వస్తుంది? రాదు కదా. ఎప్పుడు వణుకుతాం మనము? భయము కలిగినప్పుడు, భక్తి కలిగినప్పుడు. ఇక్కడ నేను తప్పు చేసినాను తండ్రి నన్ను క్షమించని భయము, భక్తి నువ్వు కలిగినప్పుడు, ఆ క్షమాపణ నువ్వు పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. గంతులు వేస్తావు ఆరాధనలో, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు. అదే సంతోషం. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ మనస్ఫూర్తిగా నీలో ఉన్న పాపములన్నీ ఒప్పుకొని భయముతో, భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తావో అక్కడ నీకు ఈ సంతోషం అనేది కలుగుతుంది. చివరి వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. చూడండి, ఇంతవరకు నేను చెప్పినా కదా, ఈ రాజమార్గంలో మనం రాకుండా అటు తిరిగి ఇటు తిరిగి వస్తే మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి, ముళ్ళులు గుచ్చుకుంటాయి, అవన్నీ జరుగుతాయి. అదే ఇక్కడ రాయబడి ఉంటున్నది. మీరు త్రోవ తప్పి నశించేదరు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. మరి మనము ఈ తిన్ననైన మార్గంలోనే, అయ్యగారు ఎన్నోసార్లు మనకు ఆ వాక్యం తిన్ననైన మార్గం అనేది ఎన్నోసార్లు బోధించి ఉంటున్నారు. మరి ఆ తిన్ననైన మార్గంలోనే మనం నడిచేవారిగా ఉండాలి. కానీ ఆ తిన్ననైన రాజమార్గంలోనే మనం నడుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, భయభక్తులు కలిగి నిత్యము ఆయనను ఆరాధించేవారిగా ఉంటే అప్పుడు మనము ఆయనను ఆశ్రయించేవారిగా ఉంటాము. ఆయన ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులుగా మార్చబడతారని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ ధన్యత మనమందరం కూడా పొందుకొని మన కుటుంబంలో ఉన్న వారికి, మన బంధువులకును, మన స్నేహితులను కూడా ఆ రాజమార్గంలో ఆయన మార్గాన్ని మనము దారి చూపేవారిగా ఉండి ఆ ధన్యతను వారికి కూడా పంచిపెట్టేవారిగా మనం అందరం ఉండాలని దేవుని నామంలో మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. ఈ వాక్యం మనందరిలో ఫలించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, నా తోటి సువార్థికులకు, సంఘ పెద్దలకు అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తాను. పరమందు దేవుడు మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సంతోషించున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. మంచిది. ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళుదాం. ప్రసంగి పరిశుద్ధ లేఖనాల్లో ప్రసంగి గ్రంథము 559 పేజీ నెంబర్ 7వ అధ్యాయము 8వ వాక్యము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. నా వైపు చేతులు జాపండి, చిన్న ప్రార్థన చేసుకుంటాను. మీ సహాయం కావాలి నాకు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, బిడలతో నాతో మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ప్రయోజనం కలగదు నాయన. పరిశుద్ధాత్ముడా, మీరు నన్ను అంగీకరించి నా అపరాధాలు, పొరపాట్లను క్షమించి నాతోనూ బిడలతోనూ సంఘమంతటితో మీరే మాట్లాడి మా జీవితాలకు కావలసిన కృపను ప్రసాదించమని
యేసునామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి అమూల్యమైనటువంటి మాట అందరం ఒకసారి బైబిల్ కలిగినటువంటి బిడ్డలందరము చదువుదామా? తీసినారా బైబిళ్ళు? 559 పేజీ నెంబర్, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యము. స్టార్ట్. 1 2 3. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఈ సందేశములో నుండి దేవుడు మనలందరితో మాట్లాడునుగాక. ఇంతకు కార్యారంభమేమి, కార్యాంతమేమి? నోరు తెరవాలరా? అరెస్ట్ చేసినారు ఈ వీడియోలు పెట్టి, లేకుంటే అక్కడిక్కడే తిరుగుతుంటే బాగుండే. ఊరికే కలనొప్పులు వచ్చండి నిలబడుకొని. కార్యారంభమేమి, కార్యాంతం ఏమి? మొదటి సంవత్సరము ప్రారంభము, ఆరంభము, అంతము ఈ 12వ మాసం. అంతేనా? మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే. ఏమయ్యా సన్నయ్య? ఆరంభం ఇచ్చినావు. ఏమని ఆరంభించినావు? న్యూ ఇయర్ అని ఆరంభించినావా? నిజంగా దైవజనులు, సువార్థికులు నూతన సంవత్సరము, నూతన కార్యాలు జరగాలని, నూతన స్వభావాన్ని కలగజేయము తండ్రి అని, గత కాలంలో చేసినటువంటి పొరపాట్లను క్షమించి నాకు నూతన బుద్ధి, నూతన జ్ఞానము, నూతన దయ, నూతన కృప అనుగ్రహించమని మనందరము ప్రార్థించినటువంటి వారమే. సేవకుడు, సేవకురాలు, విశ్వాసులు అన్నటువంటి తారతమ్యం మందిరములో ఉండదు. మనందరము దేవుని పిల్లలమే. మాకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప కాపరిగా ఉండడానికి మాత్రమే, మీకు బోధించడానికి, సరైనటువంటి మార్గంలో నడిపించడానికి, ఆయన మార్గంలో నేను అనుసరిస్తూ మిమ్మల్ని నడిపించడానికి దేవుని కృప ఇచ్చినాడు అంతే. ఏమైనా హల్లెలూయా? మీకంటే అతీతమైనటువంటి వ్యక్తులము కాదు. అయితే ప్రభు యొక్క వాక్యము సత్యమైనది గనుక, సత్యము జీవము కలిగినటువంటి జుంటు తేనె దారాల కంటే మధురమైనటువంటి, ఈ లోకములో లేనటువంటి అన్ని నామముల కంటే ఘనమైన నామం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో, తన నామము కంటే వాక్యాన్ని గొప్ప చేసినటువంటి నామము సెలవిస్తున్నటువంటి మాట ఏమంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఐ హల్లెలూయా. చూడు, ఒక పనిని మనము ప్రారంభించినప్పుడు, ముగింపబడుతున్నప్పుడు అమ్మయ్యా అబ్బా అయిపోయింది నాయన, ఏం అపాయాలు జరగలా, ఏమి ఇరుకులు ఇబ్బందులు జరగలా, ఏదో ఎట్నో గట్ట ఈ సమకూర్చి దేవుడు సహాయం చేసినాడని ఎంత సంతోషపడతాం. అలాగే ప్రసంగి గ్రంథకర్త ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, ఆ రాసినటువంటి వ్యక్తి పేరు సొలొమోను. చాలా జ్ఞాని ఆయన. భూరాజులందరికంటే జ్ఞానము కలిగిన వాడు. ఆయన జీవితంలో మందిరాన్ని ప్రారంభించాడు, మందిరాన్ని ముగించాడు. ఏమైనా హల్లెలూయా. ఎన్నెన్నో కట్టడాలు ప్రారంభించాడు, కట్టడాలు ముగించాడు. నగరాలు కట్టాడు, నగరాలను ప్రారంభించాడు, ముగించాడు. ఆయన చెబుతున్నటువంటి మాట, ఈ దినాన పరిశుద్ధ ఆత్మదేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక శుభకరమైనటువంటి ఆనవాలతో కూడినటువంటి మాట మాట్లాడుతున్నటువంటి మాట. ఈ యొక్క ప్రారంభమును లేదా ఆరంభము జరిగిపోయి ఇంచుమించు 12 మాసాలు. ఈ దినాన ఎన్నో తారీఖు? 28. ఏమైనా హల్లెలూయా. అంతేనా? 28వ దినములో ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, అంతకు మించినటువంటి దినము ప్రభు యొక్క దినము. ఏమైనా హల్లెలూయా. మీ వచ్చినటువంటి బిడ్డలందరూ ధన్యులు. నేను సెల్ ఫోన్లో వాయిస్ మెసేజ్ పెట్టిన. దైవ సేవకుడు ఒక సలహా ఇచ్చినాడు, సువార్థికుడు. మెసేజ్ ఒకవేళ రాస్తే, చాలామంది చదువు రాని వాళ్ళు కూడా గ్రూపులో ఉన్నారు కదా, కాబట్టి వాయిస్ మెసేజ్ అయితే అందరికీ అర్థమవుతుందని ఇచ్చినటువంటి సలహాను బట్టి నేను ఇచ్చాను మెసేజ్. ఏమని? అయ్యలారా అమ్మలారా, చివరి సంవత్సరంలో చివరి ఆదివారం సంఘమంతా ఉండాలి అని చెప్తే, కొంతమంది ప్రయాణాలకు వెళ్ళారు, కొంతమంది పనుల ప్రభావంలో వారు రాలేకపోయారు. అయితే వారు రాలేకపోయిన వారిని నేనేమో అనడం లేదు కానీ, అనే అర్హత నాకు లేదు కానీ,
ఉన్నటువంటి బిడ్డలందరినీ నా దేవుడు మేలులతో నింపునగాక. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి బిడ్డలందరికీ నా దేవుడు మేలులతో నింపునగాక. ఎందుకు మేలు? ఎందుకు మేలు? పెద్ద ఘనకార్యాలు చేసి వచ్చినామనే 12 మాసాలు. చూడు, ఒక మాట నేను వాక్యంతో కూడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. హగ్గయి ప్రవచన గ్రంథం చాలా అమూల్యమైనటువంటి మాట ఇది నాన్న. 2వ అధ్యాయము 9వ వాక్యము. హగ్గయి ఎక్కడుంది? హగ్గయి బా చాలా ఫాస్ట్గా ఉంది పాస్టర్ అమ్మ. ఒక్క నిమిషం బా, నేను కూడా తీసుకుంటా. 700 తీసిన లేంగా చదువు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చాలు చాలు చాలు. 2వ అధ్యాయము మనందరము ఒకసారి అందరం కలిసి చదువుదాము. ఎందుకంటున్నానంటే చాలా అమూల్యమైనటువంటి రోజు ఈరోజు. అందరము కలిసి చదుదాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏమైనా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ఎందుకు మేలు? ఎందుకు మేలు? ఎందుకు మేలు? చూడు, మీకు అర్థమయ్యే రీతిగా బోధించడానికి ఇష్టపడతా ఉన్నా. హగ్గయి ఈ గ్రంథము వ్రాసినప్పుడు, ఈ మాటలు తెలియజేసినప్పుడు విడుదల పొందినటువంటి బిడ్డలుగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. నా వైపు చూడాలి, ఎవరు కళ్ళు మూసుకోవద్దు. దయచేసి నా మాటలు ఆలకించండి. ఇది ఎవరిని కించపరిచి మాట్లాడే మాటలు కాదు, ప్రభువు నాకు ఇచ్చినటువంటి మాటలు. ముందే వచ్చి ప్రభువుని అడిగినప్పుడు ఇచ్చినాడు. ఏమైనా హల్లెలూయా. హగ్గయి ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి ఇజ్రాయేలు యూదులందరూ కూడా, రకరకాల ప్రజలు, అన్య రాజుల చేతికి ప్రభు అప్పజెప్పాడు ఆనాటి కాలంలో. ఎందుకు అప్పజెప్పాడా అంటే మాట వినని తత్వము మనిషిది. ఈ 12వ మాసములో ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించామో, కానీ ఆనాడు ఉన్నటువంటి దేవుని యొక్క పరిస్థితి, ఆయన యొక్క కృప ఏమంటే ఎప్పటికైనా నా పిల్లలు నా దగ్గరికి రావాలి, నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోకూడదు, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలని పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఒక దినాన మోషే ద్వారా 40 దినాలు ఆ యొక్క సినాయి కొండ మీద మోసేతో మాట్లాడుతూ, మోసే ఇదిగో నువ్వు ఒక పని చేయి, మీరంటే నాకు ఇష్టం, ఎందుకో పరలోకము నుండి మాటి మాటికి వచ్చి వెళ్ళడము, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతా ఉన్నాను. పరలోకములో మందిరం ఉంది కదా, ఆ నమూనా భూలోకంలో నువ్వు ఈ విధంగా కట్టు అని ఒక సందేశాన్ని, స్వరాన్ని వినిపించినప్పుడు చక్కగా వ్రాశాడు దైవజనుడైన మోషే. వ్రాసి ఈ లోకంలో ఆ యొక్క మందిరాన్ని, ఆ యొక్క గుడారాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆ గుడారములో 3 భాగాలు ఉండేటివి. ఆ 3 భాగాల్లో ఒకటేమో ఆవరణము, రెండవదేమో పరిశుద్ధ స్థలము, మూడవదేమో అతి పరిశుద్ధ స్థలము. ఆ 3 భాగాలుగా ఎప్పుడైతే మేఘము ఆ యొక్క గుడారం మీదకి వచ్చి నిలిచినప్పుడు స్వరము వినపడేది, ప్రయాణం ఆగిపోయేది, అందరూ స్తుతించి గణపరిచేవారు. దైవజనుడు లోపలికి వెళ్ళి దేవునితో మాట్లాడి ఆ సందేశాన్ని తిరిగి ప్రజలందరికీ వినిపించేవాడు ఆ కాలంలో. తర్వాత ప్రజలందరూ కూడా వారి యొక్క పరిస్థితులను బట్టి విననులని ప్రజలుగా ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా దూరం అవుతూ ఎన్నిసార్లు కోడి తన పిల్లలను ఎలాగ రెక్కల కింద దాచుకొని కాపాడుతుందో అలాగే ఇజ్రాయేల్ ప్రజలను కాపాడి వారు పెట్టినటువంటి మొర్రను ఆలకించినటువంటి దేవుడు
మోషేను నాయకునిగా పంపి దైవజనురాలు పోయిన వారంలో ఒక చక్కటి మాటను మీకు జ్ఞాపకం ఉందో లేదో, మోషే నడిపించాడు కానీ విడిపించలేదు. ఏమైనా హల్లెలూయా. నడిపించడానికి సంఘములో నన్ను సేవకునిగా పెట్టాడు, మిమ్మల్ని విడిపించే శక్తి నాకు లేదు. అలాగే మోషేను పంపి ఇదిగో మీరు పెట్టినటువంటి మొరను నేను విన్నానని వారిని ఆ చీకటిలో నుండి, ఆ యొక్క చెరలో నుండి, ఐగుప్తు రాజు చేతిలో నుండి విడిపించి కనాను ప్రాంతానికి నడిపిస్తున్నటువంటి కాలంలో దైవజనుని మాట వినకుండా దైవజనుడు ఆ యొక్క కొండ మీదకి, సినాయి కొండ మీదకి పోయి ఆ దేవుని మాటలు వింటున్నప్పుడు 40 దినాలు అయ్యేసరికి కింద పరిస్థితులన్నీ మార్చివేయబడ్డాయి. వారికి ఉన్నటువంటి బంగారు, వారికి ఉన్నటువంటి ఆభరణాలన్నీ ఒలిచి ఒక దూడను తయారు చేసుకొని, ఇదే ఇంక మోషే వస్తాడో లేదో, ఏమైపోయినాడో అని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి కాలం అది. అయినను కూడా దేవుడు వారిని కొంతమంది అన్ని రాజుల చేతికి అప్పచెప్పి, ఒకవేళ 2 దెబ్బలేసైనా, ఒక మాట కొట్టైనా, వారిని ఒకవేళ వీపు కొట్టైనా, ఒక దెబ్బ వేసైనా నా సన్నిధికి రావాలి నా పిల్లలు అని దేవుడు తన కృప ద్వారా నడిపించినటువంటి కాలం అది. అయితే రాను అందరూ రాజులు వచ్చారు. అందరూ రాజులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కీర్తనాకాడైనటువంటి దావీదు రాజుకు కూడా ఆ కృప అనుగ్రహించబడింది. ప్రారంభము సౌలు రాజు నుంచి దావీదు రాజుకు రాజుల కాలం వచ్చింది. న్యాయాధిపతులు నడిపించారు, ప్రవక్తనీయులు నడిపించారు, రాజులు నడిపించారు. మార్పు లేని పరిస్థితిని బట్టి దేవుడు ఒక దినాన మనిషిని ఆకాశం నుండి చూసినప్పుడు మనిషి అంతా మహిమను పోగొట్టుకొని అంతా మట్టి అయిపోయారంట. మసి అయిపోయినటువంటి ఆ పరిస్థితిని చూసి చలించిపోతున్నటువంటి సందర్భంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపి మనందరి కొరకు మనల్ని విడిపించినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. అందుకే ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారమే మనందరము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినటువంటి కృపాతిశయమును బట్టి నీవు నేను నడిపించబడతా ఉన్నాం. ఈ హగ్గయిలో ఉన్నటువంటి ఆ మాటకి అర్థం ఏమంటే, మునపటి మందిరమేమి, కడవరి మందిరమేమి. ఏమైనా హల్లెలూయా. మునపటి మందిరమేమి, కడవరి మందిరమేమి. నోరు తెరవాలరా. మునపటి మందిరం ఎలా ఉంది? మునపటి అన్నటువంటి మాటకి అర్థమేమి? అదే చిన్నది, మీకు తెలియకపోతే తెలుసుకోవాలి. మీకు అర్థమయ్యే రీతిగా చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మునుపటి. హల్లెలూయా. ప్రభునామానికి. తెలుగులో మునపటి అంటే ప్రివియస్, ఫార్మర్ లేదా ఫాస్ట్ అని అర్థం. అంటే గతములో జరిగిన లేదా అంతకు ముందు ఉన్న అని సూచిస్తుంది. అంటే ముందే కాదు, రాక మునుపు. మీకు అర్థమయ్యే రీతిగా, నువ్వు మందిరానికి రాక మునుపు ఎక్కడున్నావు? రాక మునుపు. అర్థమైందా నా మాట? రాక మునుపు ఎక్కడున్నావు? రాక మునుపు, త్యాక మునుపు. ఏమైనా హల్లెలూయా. అంటే మనము 2 విధాలుగా మనం తీసుకున్నటువంటి. అయితే మునుపటి మందిరమేమి? గత జీవితాల్లో ఈ హృదయం అనే మందిరము, లేదా ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన మందిరము రాళ్లతో కట్టినటువంటి మందిరమే. అప్పుడప్పుడు దేవుడు దర్శించేవాడు, వెళ్ళేవాడు. ఏమైనా హల్లెలూయా. దేవుడు దర్శించేవాడు, వెళ్ళేవాడు. ఆ మందిరాన్ని ఆనాటి కాలంలో సొలొమోను తర్వాత దేవుని స్తుతించినటువంటి ఆ పరిస్థితులు సొలొమోను ఎంతో సంతోషించి మందిరాన్ని ప్రారంభించాడు, ముగించాడు. ఆ మందిరం వైపు చేతులెత్తి స్తుతిస్తున్న వారందరూ దీవించబడాలని తెలిపారు. ఒక దినాన వేరే రాజు వచ్చినాడు, మందిరం అంతా పడగొట్టుకొని తీసుకొని పోయినాడు. ఏమైనా హల్లెలూయా. చూడు, జాగ్రత్తగా ఆలకించండి, నా వైపు చూడండి బిడ్డలారా. వింటున్నటువంటి బిడ్డలు జాగ్రత్తగా ఆలకించండి. నీ మందిరము నా మందిరము కట్టబడింది. ఆనాడు సొలొమోను మందిరం కట్టబడింది. ఈనాడు సొలొమోను కంటే గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు రాళ్లతో కట్టలా, తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను మందిరముగా కట్టాడు. ఆమేన్. జాగ్రత్తగా ఆలకించండి. మందిరముగా కట్టాడు. ఆ దినాన సొలొమోను మందిరము పాడైపోయి అయిపోయినట్లుగా ఒకవేళ ఈ 12 మాసాల్లో నీ హృదయం ఏమైనా పతనమైపోయిందా? నా హృదయము ఏమన్నా సాతాను ద్వారా కొట్టివేయబడిందా?
మన మాటలు, తలంపులు, నడక, పడక, ఉద్దేశముల ద్వారా కార్యారంభం కంటే కార్యాంతం మేలని చెబుతున్నటువంటి దేవుడు మునపటి మందిరము కంటే కడవరి మందిరము మహిమను మించును అని చెబుతున్నటువంటి దేవుడు ఎందుకు మహిమను మించుతుంది? మునపటి మందిరము రాళ్లతో కట్టబడింది. అప్పుడప్పుడు దేవుడు దర్శించేవాడు. సంవత్సరానికి ఒక మారు మాత్రమే యాజకుడికి వెళ్ళి బలులు అర్పించేవాడు. తనధికారి రక్తము, కోడెల రక్తము, ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము తీసుకొని వచ్చి ప్రజలందరినీ శుద్ధీకరించేవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మందిరము ఒకనాడు కూలిపోయింది. మరలా ఇంకొకడు వచ్చినాడు, వాడు కొట్టేసినాడు. ఈ హగ్గై కాలానికి దానియేలు ప్రవచన గ్రంథంలో చెప్పబడినటువంటి రీతిగా 70 సంవత్సరములు చెరలోనికి పోతారని ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు కోప్పడ్డాడు. ఇంకా మీరు మారడం లేదు. ఎన్ని మార్లు చెప్పినా లోబడని పిల్లలకు శ్రమ అని లేఖనాల్లో వ్రాయబడింది. నేను శ్రమను మీకు తెలపడం లేదు, కానీ ఆశీర్వాదానికి ఒక మంచి శుభకరమైనటువంటి మాటగా బిడలందరూ దీవించబడాలని, బిడలందరూ ఆశీర్వదింపబడాలని, అయితే ఒక సత్యాన్ని తెలుసుకోవాలని నా యొక్క మనవి, నా యొక్క ఆలోచన, ప్రభు ఇచ్చినటువంటి తలంపు. సొలొమోను మందిరము పడగొట్టబడినట్లుగా నీ హృదయం అనే మందిరము ఒకవేళ సాతాను ద్వారా పడగొట్టబడిందా? యేసు రక్తముతో కట్టినటువంటి నీ మందిరము, నా మందిరము, హృదయం అనే మందిరము, ఈ హృదయం అనే మందిరము దేవునికి ఆలయము గనక ఈ హృదయములో పరిశుద్ధాత్ముడు ఒకవేళ నివసించలేకపోతున్నటువంటి మాటలు, తలంపులు, నడక, పడక, ఉద్దేశములు ఒకవేళ నీలో నాలో ఉన్నాయా? ఇదిగో దేవుడు విడుదల కలిగిస్తానన్నటువంటి మాట ఉంది. ఆనాడు చెర నుండి విడుదల కలిగినటువంటి 70 సంవత్సరములు బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి బిడ్డలు విడుదల కలిగిన తర్వాత హగ్గై ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో, ఆనాడు పడగొట్టబడి పతనమైపోయినటువంటి బ్రతుకులన్నిటిని కూడా ఇప్పుడు విడుదల పొందినటువంటి సంవత్సరం ఇది. అందుకే మునపటి మందిరము కంటే కడవరి మందిరము మహిమతో నింపబడునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 28వ దినము, ఈ చివరి పరిశుద్ధమైన దినము, ఈ చివరి పునరుత్థానపు దినములో నా ప్రభు ఇస్తున్నటువంటి మాట సంఘమంతటికి కడవరి మందిరం అంటే చివరిది. కడవాడు కడాగున్నాడంటే చివరివాడు. ఏమైనా హల్లెలూయా. మునపటి అంటే జరిగినటువంటి పరిస్థితుల్లో ఏమైపోయినాయో నాకు తెలియదు, కానీ నన్ను నేను సరిదిద్దుకోవాలి, మనమందరం సరిదిద్దుకోవాలి. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమంటే మునపటి మందిరము కంటే ఏముంది? మళ్ళీ చదువుదాం ఆ మాట. 8 అమ్మని ఈ కడవరి మందిరము, ఈ కడవరి మందిరము యొక్క మహిమను మునుపటి మందిరము యొక్క మహిమను మించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మించుతుంది? ఏమంత ప్రత్యేకత ఏముంది అక్కడ? ప్రత్యేకత ఏముంది చూడు. మనం కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 2:4 చదువునైనా. 2:4 అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. చాలు. మొదటి మాటగా ఆ పడిపోయినటువంటి మందిరము పడగొట్టబడినట్లుగా మాటల ద్వారా, తలంపుల ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా నీ యొక్క హృదయం అనే మందిరాన్ని పడగొట్టుకున్నావేమో. నా హృదయం అనే మందిరాన్ని సేవకునిగా, సేవకురాలిగా ఒకవేళ మిమ్మల్ని ప్రేమించకనో, మీ మనసు గాయపెట్టో, లేదా వాక్యాన్ని చదవకనో, సరైనటువంటి రీతిలో సువార్త ప్రకటించకనో, ప్రార్థించకనో ఒకవేళ నా హృదయము పడగొట్టబడిందేమో. దేవుడు పడగొట్టేవాడు కాదు. ఇది పాతదైందని పాత సామాను మాదిరి అమ్మే దేవుడు కాదు. రోత బ్రతుకని, హేళన బ్రతుకుగా మార్చబడిందని దూరపరిచే దేవుడు కాదు. ఆయన దగ్గరికి తీసుకొని పరిశుద్ధపరిచి పాత వాటిలో నుండే క్రొత్తవిగా మార్చే దేవుడు. ఏమైనా హల్లెలూయా. ఈ పాత సంవత్సరాలని గతించిపోతా ఉన్నాయి. అందుకే నూతన సంవత్సరం అన్నటువంటి మాట ప్రభు నీకు నాకు తెలియజేస్తున్నటువంటి మాట. ఆమేన్. క్రైస్ట్ మాస్ జరిగినటువంటి బిడ్డలందరమును కూడా ఇదిగో నూతన సంవత్సరంలోనికి కొన్ని రోజుల్లో వెళ్ళబోతా ఉన్నాం కుమారుడా, కుమార్తె. అయితే
ఎక్కడ పడగొట్టబడింది? మన చూపులా, తలంపులా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు నా దేవుడు. ఏమైనా హల్లెలూయా? ఏ విషయంలో మందిరము పడగొట్టబడిందేమో, అందుకే నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, కడవరి మునపటి మందిరము కంటే కడవరి మందిరము మహిమను మించును. ఎందుకు మించుతుంది? అయితే ఈ దినాన నీవు నేను చేయాల్సినటువంటి పనిని, గతాన్ని చూసి బాధపడద్దు, గత కాలంలో చేసినటువంటి పొరపాట్లను బట్టి కృంగిపోవద్దు. గత కాలంలో తెలిసి తెలియక ఏదైనా అపరాధాలు పొరపాట్లు చేసి ఉంటే కృంగిపోవద్దు, బాధపడద్దు. అయితే ధైర్యము తెచ్చుకొని ముందున్నటువంటి దినాల్లో మనము సాగుదమగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో 365 దినాలకు కావలసినటువంటి మాట ధైర్యము తెచ్చుకొనిడి అన్నటువంటి మాట వ్రాయబడినట్లుగా ఎంతోమంది దైవజనులు చెప్పినటువంటి మాట. ఏమైనా హల్లెలూయా. ఈ ధైర్యము చాలా ప్రాముఖ్యమైనది. గుండె చెదిరిన వారము ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ప్రతి వారం కూడా ప్రేమను కోరేవారమే. కడవరి మందిరము మించును. ఏమైనా హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో ఉన్నాము కుమారుడా, కుమార్తె, నీ మహిమ మించునుగాక, నా మహిమ మించునుగాక. మించాలంటే ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకోవాలా. పొరపాట్లు చేసిన మనుషుల మనం, నా వల్ల పొరపాట్లు జరిగి ఉంటాయి. చాలా గృహాలు నేను దర్శించలేకపోయాను. మిమ్మల్ని బట్టి క్షమాపణ కోరుతున్నాను. నేను రాలేకపోయినా నా పరిస్థితిని, వారు పిలిస్తే తప్పకుండా వెళ్ళిన, కానీ ప్రతి మాసము గృహాలు దర్శించాల్సినటువంటి బాధ్యత నేను కలిగి ఉండి కూడా కొన్ని ఇబ్బందులను బట్టి నేను రాలేకపోయినా. అయితే మీరు ఒకవేళ బాధపడి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, లేదా అనారోగ్యతల పరిస్థితిని బట్టి, ఒకవేళ గుండె గాయమైన విధానాన్ని బట్టి ఒకరము హృదయ అంతరంగంలో బాధ కలిగి ఉండొచ్చు. కానీ ఈ దినాన కడవరి మహిమ మించాలంటే ధైర్యము తెచ్చుకొని వెనకున్నవి మరచి ముందున్న వాటికై మనము పరిగెత్తుదమగాక. హల్లెలూయా. ఎన్నో మరణాలు చూస్తున్నటువంటి కాలం ఇది. సువార్తికులు చక్కటి మాట, భూరాజులు లేస్తూ ఉన్నారు. హవ్వా అని నవ్వుతూ ఉన్నాడంట ప్రభు. ఎవరి మీద లేస్తూ ఉన్నారు? నీ మీద, నా మీద కాదు, దేవుని మీద. నీ కనుగుడ్డును నా కనుగుడ్డును ముడితే దేవుణ్ణి ముట్టినట్లు అని లేఖనాల్లో ఉంది. ఏమైనా హల్లెలూయా. ఎంత చక్కటి మాట కదా. ధైర్యము తెచ్చుకొని. ఏమైనా హల్లెలూయా. చూడు, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. హల్లెలూయా. 4 చదువునైనా, 4 నుంచి చివరగా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఏం పనులు ఉన్నాంరా నువ్వు నేను? నిజంగా సువార్తికుల ద్వారా మంచి మాట కదా. ఏమి గనాలా? ఆత్మలను. ఏం మాట కదా. మీరు ఎప్పుడైనా గమనించినారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చినాడు అనేది మాట గమనించినాడా? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, రాజ్య సువార్త ప్రకటించినాడు ఆయన. మీరు తినే ఆహారము, కట్టుకునే బట్టలు, ఇంకా ఏముంది, త్రాగడానికి నీరు, కట్టుకోవడం, మనకు కావలసిన అవసరతలన్నీ కూడా మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఏమైనా హల్లెలూయా. ఆయన వచ్చిందే రాజ్య భారమును కలిగి, పరలోక రాజ్యమును ధన్యతని తలంచగా భూలోకానికి వచ్చింది. ఎందుకు తెలుసా? ఆయన రాజ్యములో నిన్ను నన్ను పాలిభాగస్తులుగా చేయాలని, రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ధైర్యముగా ఆయన పని జరిగించాడు. తిరిగి ఆ రాజ్యములోనికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఊరకుండక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యానికి నీవు నేను వెళ్ళాలన్నటువంటి మాట. రాజ్యాన్ని ప్రకటించి వెళ్ళాడు ఆయన.
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట, నీవు నేను పరలోకపు రాజ్యాన్ని ప్రకటించాలి. ఎక్కడ మనం సువార్త చెప్పలేకపోయామేమో, ఒకవేళ దైవ సేవకురాలికి కదా బాధ్యత అని అనుకున్నామేమో పొరపాటున. అందుకే ఏమంటున్నాడు, అద్భుతకరమైనటువంటి మాట, సమస్త జనులారా, దేశములోనున్న సమస్త జనులారా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషుడై అన్నాడు ఒక కవి. దేవుడు చెబుతున్నటువంటి మాట నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మందిరపు విషయంలో ఆలస్యంగా నడుచుకున్నామేమో, పరిచర్య విషయంలో ఆలస్యంగా నేను నడుచుకున్నానేమో. అది ఏ పరిచర్య అయినా దేవుని రాజ్యానికి సంబంధించింది. ఇంతకు దేవుని రాజ్యం అంటే ఏమి? బైబిల్ గ్రంథము నిర్వచనం ఏముంది? దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము. చప్పట్లు కొట్టే సైనామని మహిమపడదాం. హల్లెలూయా. ఆనందము ప్రతి ఒక్కరికి అవసరము, కుమారుడా కుమార్తె. ఆ ఆనందము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీకు నాకు కావాలి. ఇక్కడ నీవు ఆనందించకపోతే, ఇక్కడ నీవు సంతోషించకపోతే పరలోకంలో సుఖము సంతోషం ఉంటుందన్నటువంటిది పొరపాటు అయినటువంటి మాట. ఇక్కడే నీవు ఆనందించాలి, ఇక్కడే నీవు సంతోషము ఉంచాలి. దాని కొరకు ధైర్యము తెచ్చుకొని పని జరిగించమంటా ఉన్నాడు. ఏం పని? కుటుంబ పనా, పొలాల పనా, వ్యాపారపు పనా? అవన్నీ దేవుని రాజ్యము కొరకు నువ్వు పని చేసినప్పుడు అవన్నీ తెలియకుండానే అనుగ్రహించబడతాయంట. వెనక ముందు పెట్టలే దేవుడు. ఏం పెట్టినాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతే అవన్నీ అంటే ముందు పెట్టలా, వెనక. అందుకే వెనకున్నవి మరిచి ముందుకు దేవుని రాజ్యము కొరకు మనము పని జరిగించుదుముగాక. ఏమైనా హల్లెలూయా. చూడు, అద్భుతకరమైనటువంటి మాట. 5, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి గనుక నా ఆత్మ. ఏం నిబంధన? ఏం నిబంధన? పూర్వదినాల్లో ఆనవాయితీ ఉండేది. పూర్వదినాల్లో ఆచారాలు, ఒక మనిషిని అట్లా కట్ చేసి, ఆయన రక్తము నన్ను కట్ చేసి ఇద్దరు రక్త నిబంధన చేసుకునేవారు. కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు ఉండేటివి. ఆ నిబంధన కొద్ది దినాలే. నా కోపం వస్తే ఆ నిబంధన మర్చిపోతాను నేను, మీకు కోపం వస్తే నిబంధన మర్చిపోతాం. అయితే నిత్య నిబంధన చేసినటువంటి దేవుడు, రక్త నిబంధన చేసినటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏ మాట అంటే, నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. చప్పట్లు కొట్టి యేసయ్యనామని మహిమపడదాం. హల్లెలూయా. ఏమి నిబంధన? మాట నిబంధన కాదు, మహిమతోడు. మా మహిమతోడు బస్ దేవుని సాక్షి. నిబంధన కొద్దిసేపే. నిజంగా చెప్పారు అంటామా లేదా? దేవుని సాక్షిన్నంటే, అమ్మతోడున్నంటే, నాయనతోడున్నంటే, నీ సాక్షి అని చెప్తామంటే ఇంకా అతను పోనీ అని. నేను బాగుంటే చాలు, నీ సాక్షి అంటే అనమా? చెప్పర్రా, నోరు తెరవండి. హల్లెలూయా. అయితే ఈ నిబంధన చేసినాడు మనుష్యుడు కాదు. ఏమైనా హల్లెలూయా. ఒకరోజు నిబంధన చేసినాడు దేవునితో, నడిపిస్తావు ప్రజలతో నడిపిస్తానని. మోషేకు కూడా కోపం వచ్చింది. మీకు తెలిసిన లేదో, మోషేకు కోపం వచ్చి చాలా ఘాటుగా మాట్లాడినాడు, ప్రజలను మాట్లాడి. దేవుని కోపం వచ్చింది. నువ్వెవడు అనడానికి? నా ప్రజలు అన్నాడు ప్రభు. అందుకే నువ్వు కనాను చూడలేవు, పైకి ఎక్కి చూడు ఊరికంతే, నువ్వు రాలేవు అన్నాడు. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నన్ను అంతే ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ నిబంధన చేసినటువంటి వ్యక్తి నరుడు కాదు. ఏమైనా హల్లెలూయా. అనాథులుగా ఉన్నటువంటి మనందరి జీవితాల్లో నాదునిగా వచ్చినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. మనుష్యుడు నేనైనా నిబంధన తప్పిపోయేవాడనే. నా భార్యకు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వివాహం కలిగినటువంటి బిడ్డలకు మనం వివాహాల్లో ప్రమాణాలు చేస్తాం. ప్రమాణాల ప్రకారం గుండె మీద చెయ్యి పెట్టుకొని ఒక్కసారి జ్ఞాపకం చేసి, ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో చేసింటాం. మళ్ళీ చేయమని చెప్పేంత అర్హత నాకు లేదు. చేసింటాం కానీ సంపూర్తిగా చేయలేం. కోపం వచ్చే ఇవన్నీ. కానీ కోపపడే వాత్సల్యత చూపే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం.
నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. గతంలో ఒకవేళ ఈ పని జరిగించలేకపోయామో, సువార్త పని, కుటుంబ పని జరిగించలేకపోయావేమో. చూడు, ఈ లోకంలో మనందరికీ కలిగింది ఒకటి, కృప అనకూడదు కానీ ఒక బాధ్యత. బయటి వాళ్ళందరికీ మేలుగా ఉంటాము, కుటుంబస్తులు చాలకల్లా బిర్రుగు చూడడం, కోప్పడం చేస్తాం. నాతో పాటు కూడా బయట సమస్యల్లో తీర్చడానికి ఇష్టపడతాం, కానీ కుటుంబానికి వచ్చినప్పుడు కుటుంబ సమస్యలు తీర్చుకోవాలంటే నా గురించి చెప్తున్నా, మీరు కాదు. మళ్ళా ఏమైనా హల్లెలూయా. నా భార్య నన్ను క్షమించి ఈ స్థానంలో నిలబడడానికి నన్ను ప్రేమిస్తుంది కనుక ఉంటున్నా. ఒకవేళ సమానంగా ఒకవేళ ఆ మాటలను తీసుకొని నన్ను ప్రేమించకపోతే ఇక్కడ నేను నిలబడే అర్హత లేదు. అయితే నా దేవుడు చెప్పుతున్నటువంటి మాట, మీతో నిబంధన చేశాను నేను. జ్ఞాపకం చేసుకో కుమారుడ, కుమార్తె, అది రక్త నిబంధన, మాటల నిబంధన కాదు. మాటిచ్చి మాటి తప్పే నిబంధన కాదు. ఒకవేళ ఎవరైనా డబ్బులు అడిగితే మన దగ్గర ఉంటే అతడంటే ఇష్టమైతే ఇస్తాము, లేకుంటే నా దగ్గర లేదంటాము. కానీ ఇతను నరుడు కాదు, ఈయన ఎవరు? ఆయన. అందుకే అక్కడ రెడ్ అక్షరాలతో, నిజంగా నాకు ఆయన అనే మీద రెడ్ అక్షరాలు అనేది లేదు. కృప పొందినటువంటి మంచి అతను మంచి సేవకుడు అంట. ఆయన రాజా, ఆయన పేరు నందికొట్కూరు. చక్కగా రాత్రి 1 గంట వరకు రాసి మళ్ళీ వేకువనే 5కే స్టార్ట్ చేసినాడు. ఆయన చక్కగా పని జరిగించి వెళ్ళాడు. అయితే ఈ దినాన మనందరిలో 12 మాసాలు ఇంకా చివరి దినాల్లో ఉన్నాము, ఎక్కడ పనిని జరిగించలేకపోయాము. అయితే నా నిబంధనను జ్ఞాపకం చేసుకో, నా నిబంధన నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట. అందుకే భయపడకూడంటా ఉన్నాడు. ఏమన్నా హల్లెలూయా. కాబట్టి నేను మరల జ్ఞాపకం చేస్తున్నా, నేను కానీ మనలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, చిన్నలు కానీ పెద్దలు కానీ, మాటలు, తలంపులు, నడకపడ ఉద్దేశముల ద్వారా మందిరానికి అలసత్వమైన, ఒకవేళ వాక్యాన్ని చదవలేకపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, సువార్థికులైనా ఏదో ఇక్కడ నిలిచి వాక్యం చెప్పడం కాదు, కానీ వాక్యము ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది నీకు నాకు. తిడతారో కొడతారో అన్నటువంటిది కాకుండా, ఇద్దరికి ముగ్గురికైనా చదువుతున్నటువంటి ప్రాంతంలోనైనా, ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రాంతంలోనైనా నోరు తెరిచి మనం గురించి కాకుండా యేసయ్య గురించి వార్త చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నాము కుమారుడా, కుమార్తె. ఏమైనా హల్లెలూయా. చూడు, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. 5, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఎందుకు భయపడకూడదు? నడిపించబడేది నీవు కాదు. చూడు, అక్కడేముంది వాక్యము, ఒకసారి చదువుదామా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఎవరిని నువ్వు నేను ఆరాధిస్తుండేది? దేవుణ్ణి. ఎలాంటి దేవుడు ఆయన? ఆరాధ్య దైవం ఆయన. ఎలాంటి దేవుడు ఆయన? ఆత్మ. నోరు తెరిచి బిగ్గరగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. 12వ మాసమంతా 28వ దినం వరకు నడిపించే నాయకుడు భూప్రపంచాన్ని ఆత్మదేవుడే. యేసుక్రీస్తు ప్రభువారు పరమందు మనకందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి భూలోకములు ఎవరు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు. గతంలో ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని మాట వినలేకపోయామేమో, గతంలో సువార్త విషయములు కానీ, కుటుంబ విషయములు కానీ, తల్లిదండ్రులకు మాట వినని తత్వం కానీ, స్నేహితులతో తిరుగుతూ దేవుని మునుపటి మహిమను పోగొట్టుకున్నామేమో. అయితే ఈ కడవరలో దేవుడిస్తున్నటువంటి మాట, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మిమ్మల్ని దీవిస్తూ శుభకరమైనటువంటి ఆనవాలు కలిగినటువంటి మాట, మునపటి మందిరము కంటే కడవరి మందిరము మహిమను మించునుగాక. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎవరు నిన్ను నడిపిస్తేది? ఆత్మ. మా పరిశుద్ధాత్ముడు నీ మధ్య. ఏం మాట కదా. ఇంకొకసారి ఆ మాట చూద్దాం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక. అబ్బా, ఏం మాట. హల్లెలూయా. కింద 6, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇది వాగ్దానంతో కూడినటువంటి మాట. ఇంకా కొంతకాలము
ఇంకొక మారు నోరు తెరిచి పలుకుదాం. కొంతకాలము. కొంతకాలము. కొత్త కాలమా? నోరు తెరవనరా. ఈ పనులు లేని వాళ్ళతో పెద్ద ఇబ్బంది. ఆమె అని పలుకుతుంది. ఏం పలుకుతాడావు? చూడు, బిర్రుగా చూస్తుంది నాకెళ్ళి. కొంతకాలము. కొంతకాలం ఏమైంది? కొత్త కాలంగా మార్చబడుతుంది ఇంకొక మారు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొంతకాలము కొత్త కాలముగా మార్చబోతున్నాడు నా దేవుడు. ఇంకా మన ముందు 3 దినాలే ఉన్నాయి. రేపు రాత్రి కూడిక ఉంది. ఉపవాస కూడికలు కాదు. సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి పగలు పనులకు వెళతారన్నటువంటి ఆలోచనతో సాయంకాలపు కూడికలు సంఘ క్షేమాభివృద్ధి కూడికలుగా మార్చాం. ఏమైనా హల్లెలూయా. రేపు రాత్రి కూడిక ద్వారా, మంగళవారం రాత్రి కూడిక ద్వారా, బుధవారం రాత్రి మనం ఆ రాత్రి కాళ్ళ పరిచర్య, తర్వాత ప్రభు వల్ల మనం చేసే బేస్తవారము నూతన కాలములో మనము ప్రవేశించుదముగాక. ఏం కాలమంట? ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. హల్లెలూయా. నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మించిన మహిమ. ఏమైనా హల్లెలూయా. నువ్వు దేని కొరకు నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మునుపు రేపు రాత్రి, సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి సంఘ క్షేమాభివృద్ధి కొరకై, వ్యక్తుల క్షేమము కొరకై, కుటుంబాల క్షేమము కొరకై, పిల్లల క్షేమము కొరకై, నీ స్నేహితుల క్షేమము కొరకై, గ్రామ క్షేమము కొరకై, దేశము క్షేమము కొరకై చేస్తున్నటువంటి ప్రార్థన ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను కంపింపజేసి ప్రార్థన ఆలకించి ఏం చేస్తాడంట? అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా నింపుతాడంట? కొంతకాలము. ఏంది రాట్లో చూస్తున్నారు? అయిపోయానే. ఏం కాలము? కొంతసేపు ఆగు అంటాం కదా. ఈ 12 మాసాలు ఎక్కడ ఆగిపోయినావు? ఎక్కడ కాలం గడిపావు? నా బ్రతుకుని ఎక్కడ కాలం గడుపుకున్నాను? సెల్ ఫోన్లో కాలం గడిపావా? వాక్యము చదవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలన్నటువంటి తలంపులు కలిగి కూడా నా ద్వారా దేవునికి మహిమ రాకుండా పోయిందేమో. అయితే నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, పని జరిగించుడి, భయపడకుడి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 9, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు, నోటి తెరిచి పలుకుదాం, ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను. జాగ్రత్త, నిలుప అన్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిలిచినామా మందిరంలో? వీనికి కాలే నిలవదు అని అంటాం మనుషులను చూసి. మన పిల్లలను ఎప్పుడు ఎగురుతాడు, వీడు అల్లరి ఎక్కువైంది అంటాం మనం. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ కాలు ఎక్కడ నిలిపావు? హల్లెలూయా. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునపటి మందిరం యొక్క మహిమను మించాలంటే కాలు ఎక్కడుంది? ఎక్కడ నిలిపావు? పొదువు లేదని బంకుల కాడనో, బస్ స్టాండ్ దగ్గరనో, లేదా బంధువుల దగ్గరనో, పనులు ఎక్కడైనా స్నేహితుల దగ్గరనో, ఎక్కడ షాపుల దగ్గరనో, లేదా ఎక్కడికైనా వెళ్ళి ఆ కలం దగ్గరనో, ఈ కలం దగ్గరనో, సెల్ ఫోన్ దగ్గరనో నిలిపామా? జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై ప్రయాసపడు. కొంతకాలము జరిగిపోయింది, ఇంకా ముందున్న కాలం ఉంది, క్రొత్త కాలం ఉంది. ఆ క్రొత్త కాలంలో నీవు నేను ప్రవేశించాలంటే ఇవన్నీ మనందరము తిరిగి జరిగించుదముగాక, తిరిగి పునరుద్ధరించుకుందాముగాక, తిరిగి నడుచుదముగాక. అయితే చివరిలో ఒక మాట అంటా ఉన్నాడు, నేను సమాధానము నిలుప నన్ను గ్రహించేదను. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. అన్ని దానముల కంటే గొప్ప దానము సమాధానము.
ఈ లోకంలో ఏ దేవతలు దేవుళ్ళు ఇవ్వలేనిది ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానపు కర్తగా పరలోకము నుండి భూలోకమునకు వచ్చి ఇచ్చింది సమాధానము. ఏమైనా హల్లెలూయా. అన్ని దానముల కంటే గొప్ప దానము సమాధానము. శిలాఫలకాల్లో మనం కట్టినటువంటి బిల్డింగులకు పేరు రాస్తారు. మీరు ఒకవేళ ఎవరికైనా దాన ధర్మాలు చేయాలన్నా జ్ఞాపకం చేసుకొని మెమొంట్ ఇచ్చి పెడతారు. అయితే అవి మాసిపోతాయి, తిరిగి ఇంకొక తరానికి అవి పతనమైపోతాయి. అయితే ఈ సమాధానము ఈ లోకం నుండి పరలోకానికి నడిపించే సమాధానము మనందరికీ నా దేవుడు అనుగ్రహించునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. చూడు, చివరి మాట నేను ముగిస్తాను. 19. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింకపోయాను కదా. అయితే నోరు తెరిచి పలుకుదాం. అయితే ఏమి అంటాం చూడు కొట్టాడేటప్పుడు. చెప్పు, అయితే ఏమో చెప్పు అంటారా? అయితే నా దేవుడు చెప్తున్నాడు, అయితే పలకర్రా నోరు తెలిసి. అయితే ఏమి చదవండి. ఏముంది? ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించను. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమ పరదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు నేనేం చేయాలా? 12 మాసాలు 28వ దినము, చివరి ఆదివారము, చివరి పునరుత్థానపు దినము, ఎక్కడెక్కడ ఏమేం చేశామో నీకు మనసాక్షికి తెలుసు, నాకు తెలుసు, ఎదుటి వాళ్ళకు కూడా తెలుసు. నన్ను గమనిస్తారు కాబట్టి నేను అనుకుంటా నా అంత పరిశుద్ధులు లేడు అని అనుకోవచ్చు. కానీ నా బలహీనతలన్నీ నా భార్యకు బాగా తెలుసు, మీకంటే నా పిల్లలకు బాగా తెలుసు. సువార్థికులు గమనిస్తూ ఉంటారు నా కోపము, ఏమేం చేసినాను. కోపపడి పాపం చేయకుడి కానీ. ఏమైనా హల్లెలూయా. లేఖనాల్లో ఉన్నటువంటి మాటే, కోపించునే వాత్సల్యము చూపమని. అందుకే సిగ్గు లేకుండా నేను క్షమాపణ కోరుతాను. నాకంటే చిన్నోళ్ళు కదా, నేను వయసులో పెద్దోడిని, పెద్ద పాస్టర్ను అన్నటువంటి అతిశయం లేకుండా నేను క్షమాపణ కోరుతా. సువార్థికులను చాలాసార్లు నేను ఈ 12 మాసాల్లో ఎన్నో మార్లు నా మాటల ద్వారా గాయపెట్టినా. మెత్యూస్ గారిని కానీ, ప్రభు కుమార్ని కానీ, భాస్కర్ గారిని కానీ, హ్యాపీ పాల్ని కానీ, మీరు ప్రతి వారిని కూడా. అయితే నా దేవుడు నేను మార్చుకోవాలా? సుమారుగా చూడు, దాదాపు ఇంచుమించు 7-8 అంశాలు ప్రభు మాట్లాడాడు. ధైర్యం తెచ్చుకోమంటున్నాడు, పనిని జరిగించమంటా ఉన్నాడు. ఆ పనిని జరిగించడానికి కావలసిన కృప మనుష్యుడు కాదు, నిబంధన చేస్తున్నా నీతో నేను. రక్త నిబంధన నాది, రక్తం ఇచ్చిన నిబంధన ఆత్మ మీ మధ్యన ఉంది కాబట్టి భయపడొద్దు. అయితే నేను ఎలాంటి దేవుడనంటే మునుపటి మందిరము కంటే గణపతి మందిరాన్ని మించే కృపనిస్తానని సమాధానపు కర్తగా 12 మాసాల్లో తోడైనటువంటి దేవుడు. క్రొత్త కాలము, నోరు తెరిచి పలుకుదాం. క్రొత్త కాలము, కొంతకాలము అయిపోయింది. ఆమేన్. కొంతకాలం అయిపోయింది. ఇంకా ముందుంది 3 దినాలు ఉన్నాయి అంతే, ముచ్చటగా 3 దినాలు. ఈ 3 దినాల్లో రేపటి దినమున జరగబోతున్న మన్నాడు 3 దినాల కూడికలో పాల్గొని కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకై ఎవరెవరైతే ఏ ఆశ కలిగి ఉన్నారో వాటన్నిటిని నా దేవుడు నిండారుగా ప్రార్థనకు జవాబు అనుగ్రహించున్నట్లుగా కూడికల్లో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందుకుందముగాక. కాబట్టి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం చివరిగా, ఇది మొదలుకని నేను మిమ్మను ఆశీర్వదించేదను. ఎంత మంచి మాట కదా, నోరు తెరిచి పలుకుదాం. ఇది మొదలుకని నేను మిమ్మను ఆశీర్వదించేదను. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపడదాం. నా దేవుడు నా బిడ్డలందరినీ నిండారుగా ఆశీర్వదించి దీవించునుగాక. మునపటి మందిరం యొక్క మహిమ కంటే ఈ యొక్క చివరి దినాల్లో నూతన సంవత్సరములో మహిమ, ఈ హృదయమనే ఈ యొక్క హృదయమైన ఆలయము లేక మందిరం అనే మహిమ మించునుగాక. నా దేవుడు బిడ్డలందరినీ కుటుంబాలను దీవించునుగాక. ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకోవాలా. ఒకసారి మనము ఏమంటాము, కొన్నిసార్లు మనము హృదయంలో ఒక బాధ, వేదన ఉంటుంది. నేను ఈ పని చేయలేకపోతేనే, మందిరానికి పోవాలని అనుకుంటాను కానీ పోలేకపోతున్నానే,
పరిచర్య చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నానే, కానుక ఇవ్వాలని అనుకుంటాను కానీ ఏదో ఒక దాంట్లో ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది, దశమభాగం మాసం ఇవ్వలేకపోతున్నాను. ఇవన్నీ ఉంటాయి మనసులో. ఏమైనా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అయితే మరలా మనము పని జరిగించదముగాక. దేవుని పని ఏ పని? దేవుని యొక్క రాజ్యపు పని జరిగించదముగాక, ఆత్మల పని జరిగించదముగాక. ఆమెను బిగ్గరగా మరొక్క మారు యేసయ్యకు మహిమ కలుగునట్లుగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఈ మాటల ద్వారా దేవుడు నన్ను, నా బిడ్డలందరినీ దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కార్యారంభము కంటే అంతమైన దినము, సంవత్సరము అంతములో ఉన్నాం, ఆఖరులో ఉన్నాం. మేలులు నా దేవుడు నిండారుగా చూస్తున్నటువంటి బిడ్డలకును సంఘమంతటికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.